కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని ముంజంపల్లి గ్రామంలో తెలంగాణ ఉద్యమకారుల నిరసన. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ భోగి పద్మ ఆధ్వర్యంలో ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసి ఆందోళన చేపట్టారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు పణంగా పెట్టి పోరాటం చేశామని, ఇప్పటికీ న్యాయం జరగలేదని ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమకారులకు 250 గజాల స్థలం, 25,000 పెన్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని ఉద్యమకారులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి పలువురు ఉద్యమకారులు పాల్గొన్నారు. ఎన్నటి జెండాలు వాతిందో ఆ రోజు ఉంది. మేము ఇక్కడనే పోరాడుకుంటూ ఉంటున్నాం. గుడిసెలు వేసుకున్న వాళ్ళు ఇవాళ ఈరోజు ప్రభుత్వం వచ్చి గుడిసెలను శ్రీలంకలం చేస్తూ అంటున్నారు. అయితే మేము ఆ రోజు తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళం ఇవాళ ఈ భూమి సంపాదించుకుందామని మేము అనుకుంటే ఈ ప్రభుత్వం అధికారులు వచ్చి ఇక్కడ మీరు గుడిసెలు వేద్దాం అంటారు. ఎంతవరకు కరెక్ట్ మరి ఆ ప్రభుత్వానికి తెలిసి ఉండాలి. మీరు ఆనాడు మేము ఉద్యమాలు చేసినప్పుడు మీరు చేయకుండా వెళ్ళాలి. మరి మేమే చేసుకుంటాం, ఆఫీసులో తెలంగాణ తెచ్చుకుంటామని ఎందుకు అనేది ఆ రోజు ఇవాళ మేము కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని ఊహించుకొని తెచ్చుకున్నాం. ఇలా మీరు సీట్లలో కూర్చుంటాం, మేము రోడ్ల మీద వంట పుచ్చగల తీరైనాం. ఇలా ఖచ్చితంగా మేము 250 గజాల భూమి సాధించుకోవాలి, 20,000 పెన్షన్ సంపించుకోవాలి, బస్సు అందరికీ ఇవ్వాలి. ఉద్యమకారులకు అందరికీ కేసులు ఉన్న వాళ్ళకి ఇవ్వాలనేది కాదు, కేసులు లేని వాళ్ళు కూడా ఉద్యమాలు చేసిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఖచ్చితంగా మా భూమి మాకు ఇవ్వాలి. ఇచ్చితేనే ఈ ప్రభుత్వం రేపు రాబోయే కాలంలో కూర్చుంటుంది. లేకపోతే కవిత ఖచ్చితంగా మళ్ళీ జెండలు వస్తుంది. అంత ఆందోళన చేస్తాం. జై తెలంగాణ, జై తెలంగాణ, అమరవీరులకు జోహార్, అమరవీరులకు, అమరవీరులకు. మానకొండూరుకు కూతవేటు దూరంలో మరి తెలంగాణ ఉద్యమకారులందరం కూడా గత 2 నెలల సుంది కూడా ఇక్కడనే ఉంటున్నాం. నాతో పాటు ఎంతోమంది పేదవాళ్ళు తెలంగాణ ఉద్యమంలో చాలా ఒక్కొక్కరి మీద 5 నుండి 6 కేసులైన వాళ్ళు ఇక్కడనే ఈ ల్యాండ్లనే 2 నెలల సుంది ఇక్కడ ఉంటా ఉన్నారు. కల్వకుంట్ల కవితక్క గారు మమ్మల్ని అందరినీ ఉద్యమకారులను ఆశీర్వదించి ఆమె వచ్చి ఇక్కడ భూ పోరాటం చేసి వంట వార్పు చేసి ఇవాళ మమ్మలను జీవించి ఆమె వెళ్ళిన సుంది కూడా మేము ఇక్కడ చిన్న గుడిసెలు వేసుకొని అంబేద్కర్ గారి సాక్షిగా మా వాళ్ళందరూ కూడా ఇక్కడ బతుకుతూ ఉన్నారు. ఇవాళ అధికారులు వచ్చి మా మీద అమాంతంగా మా మీద పడుతూ ఇవాళ గుడిసెల మీరు ఉండద్దు, ఇక్కడ మీ గుడిసెలను గూలగొడతాము, మీ ఉద్యమకారులు అయితే మీరు ఉద్యమకారులు అయితే మాకేం అవసరం అంటూ ఇవాళ అధికారులు మా మీద దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. దీన్ని టీయూజేసీ సంఘం తరఫున ఒక రాష్ట్ర చైర్మన్గా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. అధికారులను ఎప్పుడు విస్మరించలే. కల్వకుంట్ల కవితక్క గారు ఇక్కడికి వచ్చినాక ఇక్కడ బతుకుర్రని ఆమె ఆశీర్వదించి వెళ్ళినాక కూడా మేము ఏం చేసినామంటే పోయి కలెక్టర్ గారిని కలిసినాం, ఫస్ట్ చెన్నారెడ్డి గారిని కలిసినాం, వారికి ఒక అప్లికేషన్ చేసుకున్నాం. అక్కడ నుండి కలెక్టర్ గారికి రాశారు. వాళ్ళు కలెక్టర్ దగ్గర పోయి అమ్మ మేము 20-30 మందిని తెలంగాణ ఉద్యమకారులము ఇక్కడ ఉన్నాము, మరి మేము కవితక్క వచ్చిన ఈయనే వీళ్ళందరూ ఇక్కడనే బ్రతుకుతున్నారమ్మా, మీరు ఆశీర్వదించాలి, మేమంతా ఉద్యమకారులం అన్నాక ఆమె కూడా ఎంఆర్ఓకి రాయడం, మానకొండూరు ఎంఆర్ఓ దగ్గర కూడా పోయి అయ్యా మాకు ప్రొసీడింగ్ లెటర్ ఇవ్వండి అయ్యా, ఎందుకంటే ఉద్యమకారులకు 250 గజాల భూమి ఇవ్వాలని ప్రభుత్వమే చెప్తుంది. ఆల్రెడీ హైకోర్టు కూడా మరి చెప్పింది. కాబట్టి వాళ్ళు పట్టించుకుంటారు. ఎంఆర్ఓ మాత్రం ఇప్పటివరకు పట్టించుకున్న పాపన లేడు. కాబట్టి మేము ఈయనే ఉంటున్నాం. మరి అధికారులు వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ నుండి 2-3 వచ్చి మమ్మల్ని ఇవన్నీ గూలగొడతాం, మీ ఉద్యమకారులు లేదు ఏం లేదు మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోను అంటూ మరి తరిమికొట్ట పరిస్థితి చేస్తూ ఉన్నారు. దీన్ని మరి ప్రజలందరూ తెలంగాణ ఉద్యమ లోకమంతా కూడా మరి స్పందించాలి. దీనిపైన మరి అధికారులు కూడా స్పందించి మాకు ప్రొసీడింగ్ లెటర్స్ ఇక్కడ ఎవరెవరైతే మరి ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రొసీడింగ్ లెటర్ ఇచ్చి మా ఉద్యమకారులను ఆదుకోవాలి. మీరు ఎక్కడ పడితే అక్కడ పోయి గుట్టాలలో ఇస్తారంటే ఉద్యమకారులకు ఆత్మగౌరవం ఉంది. మేము ఎందుకంటే ఏదో ప్రజలు తిరిగే ప్లేసులలోనే మేము ఉండాలనుకుంటాం. ఉద్యమకారులము తెలంగాణ రావడానికి మేము ఎంతో కష్టపడ్డాం ఇవాళ. కానీ మా ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ మీరు ఇట్లా చేసుడు కరెక్ట్ కాదు అంటే ఎంతో బడా బాబులు వచ్చి భూములు ఎకరాలు కబ్జా చేసుకపోతాను. మేము తెలంగాణ సాధించిన వాళ్ళు మేము ఏం అన్యాయం చేసినాం. ఒక్కొక్క 250 గజాల భూమిలో మేము ఇవాళ 2 నెలల ఉంది ఇక్కడ మా వాళ్ళందరూ కూడా ఇక్కడ గుడిసెల రూపంగా వేసుకున్నాడా అన్నం వండుకొని తిని బతుకుతూ ఉన్నారు. ఇలా అధికారులు వచ్చి కూలగొడుతూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా టీయూజేసీ సంఘం ఖండిస్తూ ఉంది. ఉద్యమ లోకమంతా కూడా ఇలా మాకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అధికారులు కూడా వెంటనే వచ్చి ఇక్కడ మాకు ప్రొసీడింగ్ లెటర్ ఇచ్చి 250 గజాల చొప్పున ఇదే ప్లేస్లో మాకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అందరికీ ఉద్యమ అన్నదమ్ములకు ఇక్కడ ఉన్న వాళ్ళకందరికి కూడా నేను కానీ ఇటు నేను టీయూజేసీ రాష్ట్ర చైర్మన్గా మట్టరాజా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు, మళ్ళీ ఇంకొకటి
రాష్ట్ర వైస్ చైర్మన్గా అన్నగారు కూడా ఉన్నారు. మేమంతా కూడా ఉద్యమకారుల హక్కుల కోసం మమ్మల్ని ఏం చేస్తారో చేయనిగా, ఎందుకంటే మీరే దైవం అనుకుంటున్నాం, అధికారులను విస్మరిస్తలేం. కాబట్టి అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్న పోలీసు యంత్రాంగానికి, రెవెన్యూ అధికారులు మాకు వెంటనే అలర్ట్ చేయండి. మేము వేసుకున్న ఈ ఏదైతే వసతి ఉందో అది కూలగొట్టుడు కాదు, మీరు అవకాశం కల్పించాలి, మాకు ఇక్కడ నెయ్యాలని కోరుకుంటూ, నా పేరు భోగే పద్మ, టీయూజేసీ రాష్ట్ర చైర్మన్.